Hello friends, very good mornings. We have touched 12,000 subscribers today. Thank you very much to all of you, and I'll continue to provide quality content to you via our YouTube channel. Thank you very much. UPSC Infinity 40,000 rupees ki 4 installments of 10,000 each అంటే కేవలం 10,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అనదర్ 10,000 అలా 4 months 10,000 పే చేసి మీరు కోర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. గోల్డెన్ ఆఫర్ అండ్ ఇట్ expires today. So ivala last date. So today is the last day. Use it. So this is about Bank SSC and Railway Infinity live and recorded classes, unlimited mock tests, lifetime validity at just 7,000 rupees. And this is the contact number. You can call upon that number and verify. అందరు ఫ్యాకల్టీ గురించి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మంచి ఫ్యాకల్టీ మాత్రమే ఇక్కడ ఉంటారు. సో సరిగ్గా చెప్పట్లేదు అంటే స్టూడెంట్ ఫీడ్బ్యాక్ బట్టి వి కీప్ చేంజింగ్ అవసరం అయితే, రైట్? సో మంచిగా బాగా చెప్పే వాళ్ళు మాత్రమే ఉంటారు. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ సబ్జెక్ట్. ఇట్ ఈస్ మై ప్రామిస్. దిస్ ఈస్ అబౌట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ దట్ ఐఎమ్ కవరింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ జాయిన్. కేవలం 20,000 రూపీస్కి నేను ఆఫర్ చేస్తున్నాను. సో లైవ్ అండ్ రికార్డెడ్ రెండు ఉంటాయి, అండ్ ఆన్సర్ రీడింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది అలాంగ్ విత్ దట్. యూపీఎస్సి ఫుల్ కోర్స్ జాయిన్ కావాలేమో అనుకునే వాళ్ళు, స్టూడెంట్స్ ఇప్పటి నుంచే మేము ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళు, సార్ ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం మనం. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, కరెంట్ అఫైర్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా మీరు హ్యాపీగా ఏ సబ్జెక్ట్లోనైనా జాయిన్ కావచ్చు అట్ జస్ట్ 7,000 రూపీస్. ఇందులో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్ ఉంటుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. వీటితో పాటు యూ ఆల్సో గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్లకు కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. ఇది ప్యూర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్, మేము ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ మాత్రమే ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళకి ఇది. యూ హ్యావ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. క్యాట్ అప్రోచ్లో చెప్పడం జరుగుతుంది. మెయిన్స్ క్లాసెస్ అన్ని నేను తీసుకుంటాను. ప్రిలిమ్స్ అన్నింటికి, ప్రిలిమ్స్ క్వాంట్ అంతా కూడా నేను చెప్పిన క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయి. కంప్లీట్ ఇంగ్లీష్ ఈజ్ టేకన్ ఓవర్ బై మీ. రీజనింగ్ దివ్య మ్యామ్ చెప్తారు, కరెంట్ అఫైర్స్ దివ్య మ్యామ్ చెప్తారు. సో అందరు ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు, చాలా బాగా అర్థం అవుతాయి కూడా. at just 5,000 rupees with unlimited mock tests. బ్యాంక్ ఎగ్జామ్స్ కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సిలబస్ కవరేజ్ కంటే కూడా ప్రాక్టీస్. సిలబస్ అనేది తక్కువ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్ కి, ప్రాక్టీస్ ఎక్కువ కావాలి. వీ కండక్ట్ మాక్ టెస్ట్ డైలీ. ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు కండక్ట్ చేస్తాం. దెర్ ఇస్ నో లిమిటేషన్ టు ఇట్. అండ్ సిన్స్ ఇట్ ఇస్ అన్ అన్లిమిటెడ్ కోర్స్, త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ మీకు మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటూనే ఉంటాయి. వేరే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి. ఆ పీరియడ్ తప్పితే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరం ఉండదు. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ going for lifetime validity courses. Now let's begin our editorial. Okay, so editorial begin chese mundu I would like to tell you about our English course. చాలా మంది హిందూ ఎడిటోరియల్స్ చదవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనే సెక్షన్ చూస్తేనే భయపడడం, కట్ ఆఫ్ దాటకపోవడం, ఇంగ్లీష్లో కట్ ఆఫ్ దాటితే చాలు అనుకోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇఫ్ యూ వాంట్ టు ఓవర్కమ్ దిస్, ఇంగ్లీష్ అనే ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూస్తే చక్కగా చదవగలగాలి, అలాగే ఇంగ్లీష్ ఒక స్కోరింగ్ సెక్షన్గా మార్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇది కేవలం 2,000 రూపీస్కి నేను ఆఫర్ చేస్తున్నాను. అట్ జస్ట్ 2,000 రూపీస్ ఐఎమ్ ఆఫరింగ్ దిస్ కోర్స్. ఈ కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది అడుగుతారు, ఏముంటుంది సార్ ఈ కోర్సులో అంటే, యూ విల్ హ్యావ్ కంప్లీట్ గ్రామర్. బేసిక్స్ నుండి గ్రామర్ నేను చెప్పిన వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీకు ఉంటాయి. ప్లస్ వొకాబులరీ అనేది ఎలా వస్తుంది, ఇప్పుడు ఎలా అయితే మీరు ఎడిటోరియల్ ద్వారా నేర్చుకుంటారో అలాగే వీ విల్ కవర్ వన్ మోర్ ఎడిటోరియల్ ఇన్ దాట్. అందులో మీరు చాలా వొకాబులరీ నేర్చుకుంటారు. అండ్ వొకాబులరీ ఎలా నేర్చుకునేది గుర్తుంటుంది, మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ప్రతిరోజు ఇదే పద్ధతిలో సైంటిఫిక్గా, ఆర్గానిక్గా నేర్చుకుంటే వొకాబులరీ గుర్తుంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దీస్ టూ, కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే చదివి అర్థం చేసుకోవడం. చాలా మందికి ఈ రెండు ఉన్నా సరే అర్థం చేసుకోవడం తెలియదు. సెంటెన్సెస్ని అర్థం చేసుకోవడం, ఓవరాల్ పారాగ్రాఫ్ని అర్థం చేసుకోవడం, అదర్ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ స్కిల్. ఆ స్కిల్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు. యూ విల్ బిల్డ్ దిస్ స్కిల్. వీటితో పాటు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్, అంటే మనకి క్లోజ్ టెస్ట్ కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, పారాగ్రాఫ్ సమ్మరీ, పారాగ్రాఫ్ కంప్లీషన్, ఇట్లాంటి డిఫరెంట్ మోడల్స్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ కరెక్షన్, ఆల్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ మనం కవర్ చేస్తాం. నేను స్వయంగా సాల్వ్ చేస్తాను. సాల్వ్ చేసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ హౌ టు
పిక్ ద న్యూయాన్సెస్ ఆఫ్ దట్. క్వశ్చన్లో ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఐడెంటిఫై చేయాలి, ఎర్రర్ స్పాటింగ్ ఎలా చేయాలి, ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇలాంటివన్నీ మీరు తీసుకుంటారు. వీటితో పాటు మాక్ టెస్ట్స్, డైలీ మాక్ టెస్ట్లు ఉంటాయి, ప్రతిరోజు మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ మాక్ టెస్ట్ నేను ఎనాలిసిస్ కూడా చేస్తాను. ఈ ఎనాలిసిస్ చేసినప్పుడు మీరు ఎక్కడ తప్పు చేశారో మీరు ఇమీడియట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా తక్కువ ఫీజుకి, దీనికి కూడా మళ్ళీ లైఫ్ టైం వ్యాలిటీ. లైఫ్ టైం ఇంగ్లీష్ నాకు తెలుసు చాలా మంది ఇప్పుడు క్వాంట్ అనుకోండి, నెల 2 నెలలు వింటే మీకు సిలబస్ అయిపోతుంది, మళ్ళీ రిపిటేషన్లా అనిపిస్తుంది. ఇంగ్లీష్కి అలా కాదు. సిలబస్ అయినా సరే, ఏమైనా సరే మనకి పూర్తిగా నేర్చుకున్నామన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇట్స్ డిఫికల్ట్, చాలా మందికి డిఫికల్ట్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. సో ఇట్స్ లాంగ్ టర్మ్ గేమ్. ఒక 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కంటిన్యూస్గా వదలకుండా మీరు ప్రిపేర్ అవుతూ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఇంగ్లీష్ అంటే భయం పోతుంది. ఇది బ్యాంక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఎవరైనా జాయిన్ కావచ్చు. యూపీఎస్సి వాళ్ళు ఎందుకంటే అన్లెస్ యూ అండర్స్టాండ్ ద న్యూస్ పేపర్ యూ కెనాట్ క్రాక్ యూపీఎస్సి. యూపీఎస్సి ప్రిపరేషన్లో హిందూ పేపర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇది మనం పిక్ చేసుకోకపోతే చాలా సఫర్ అవుతారు. ఆల్దో తక్కువ ఫీజు ఇచ్చే కోర్స్ అయినప్పటికీ నేను దీని గురించి మాట్లాడుతున్నాను స్పెసిఫిక్గా అంటే అర్థం చేసుకోండి. చాలా మంది సఫర్ అవుతున్నారు. సో టు టెల్ దెమ్ మోర్, అందుకనే ఈ ఎడిటోరియల్ పేజ్లోనే దీని గురించి చెప్తున్నాను. నాకు కాల్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడండి. దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్. నాతో మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని జాయిన్ అవ్వాలా లేదా డిసైడ్ అవ్వండి. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్ మీ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. సో దిస్ ఎడిటోరియల్ సేస్ ద పెరిల్స్ ఆఫ్ స్టేట్ ఓవర్ రీచ్. చూడండి, పెరిల్స్ అంటే డేంజర్స్. పెరిల్స్ అంటే మీనింగ్ అంటే డేంజర్స్ అని అర్థం. ఓవర్ రీచ్ అంటే అర్థం ఏంటి? డూయింగ్ మోర్ దాన్ యువర్ అథారిటీ అలోస్. అంటే మన అథారిటీ మనకి ఎంత అలో చేస్తుందో దానికంటే ఎక్కువ చేయడం. అంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, దానికంటే ఎక్కువ యాక్షన్ తీసుకోవడాన్ని మనం ఓవర్ రీచ్ అని చెప్పి అనొచ్చు. సో ఎందుకు ఈ మాట వచ్చింది? ఈ వడాఫోన్ కేసు ఏంటి అని సార్ ఒకసారి చూద్దాం. ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ సీరియస్ అబౌట్ ఊయింగ్ అంటే అట్రాక్టింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ షుడ్ కంప్లై విత్ ద వడాఫోన్ రూలింగ్. వడాఫోన్ కేసులో ఇప్పుడు పీసీఏ రూలింగ్ ఇచ్చింది, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. వాళ్ళు ఇచ్చిన రూలింగ్ని గవర్నమెంట్ కంప్లై చేయాలి, అంటే ఫాలో అవ్వాలి. అలా అయితేనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము అని చెప్పి ఈయన అంటున్నారు, ప్రభాష్ రంజన్ అనే వ్యక్తి అంటున్నారు. అసలు ఈ వడాఫోన్ రూలింగ్ ఏంటి, వడాఫోన్ కేసు ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాం. కేసును అర్థం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం, ఎందుకంటే కేసు అర్థం కాకుండా మనం ఏం చేయలేం. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కేస్. మనకి మీకు గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు వీ యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ హచ్. ఒక హచ్ కుక్క ఉండేది చూడండి, కుక్క పిల్ల, వేర్ ఎవర్ యూ గో వీ ఫాలో అని చెప్పి ఉండేది. ఈ హచ్ దీని కథను అర్థం చేసుకోండి. ఇండియాలో ఒక ఎంటిటీ ఉంది, వీళ్ళకే కేమెన్ ఐలాండ్స్ అనేది ఒక ట్యాక్స్ హేవెన్. అంటే ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్స్ పైన ట్యాక్స్లు ఎక్కువగా పడవు. కేమెన్ ఐలాండ్స్లో వీడికి ఇంకొక హచ్ వాడికి ఇంకొక సబ్సిడరీ కానీ బ్రాంచ్ కానీ ఏదో ఒకటి అనుకోండి. ఈ కేమెన్ ఐలాండ్స్లో ఉన్న బ్రాంచ్ ఇండియాలో ఉన్న బ్రాంచ్కి కంట్రోల్ చేస్తుంది. చాలామంది ఇలాగే చేస్తారు. మెయిన్ బ్రాంచ్ ఇండియాలో పెట్టరు, పెడితే ట్యాక్స్లోకి వచ్చేస్తామని చెప్పేసి అక్కడ వేరే చోట ఈ ట్యాక్స్ హేవెన్ కింద, హేవెన్ అంటే మీకు ట్యాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేది అని అర్థం, హేవెన్ అంటారు, HAVEN. మీకు చూడండి, స్విట్జర్లాండ్ ఈజ్ ట్యాక్స్ హేవెన్ అంటారు. అర్థమవుతుంది, అంటే ట్యాక్స్ నుండి తప్పించుకోవడానికి స్విట్జర్లాండ్కి చాలా మంది మనీని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అలాగే పాకిస్తాన్ ఈజ్ టెర్రరిస్ట్ హేవెన్. టెర్రరిస్ట్లకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది పాకిస్తాన్. సో ప్రొటెక్షన్ కల్పించేదాన్ని మనం హేవెన్ అంటాం. హేవెన్ లాంటి సిమిలర్ పదాలు ఎస్ఐలం, వొకాబులరీ పరంగా తీసుకుంటే ఎస్ఐలం అంటే అర్థం ఏంటి? రెఫ్యూజీస్ ఉంటారు చూడండి. రెఫ్యూజీస్ అంటే మనకి ఒక చోట సఫర్ అవుతూ ఇంకో చోటకి శరణు కోరి వస్తారు చూడండి, వాళ్ళని రెఫ్యూజీస్ అంటాం. వాళ్ళకి ఆశ్రయం కల్పించే ప్లేస్ని మనం ఎస్ఐలం అంటాం, తెలుగులో శరణాలయం. అంటే ఇట్ ఆఫర్స్ ప్రొటెక్షన్ టు దీస్ రెఫ్యూజీస్. శరణార్థులకి శరణు కల్పించేది శరణాలయం, ఇంగ్లీష్లో ఎస్ఐలం అంటాం. అలాగే ఇంకొక సిమిలర్ వర్డ్ శాంక్చురీ మనకి పక్షులకి జంతువులకి వాడతారు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అభయారణ్యం అంటారు తెలుగులో, అంటే వాటికి ప్రొటెక్షన్ కల్పించేది. ఈ మూడు కూడా సిమిలర్ వర్డ్స్, హేవెన్, ఎస్ఐలం, శాంక్చురీ. శాంక్చురీ ఈజ్ జనరలీ యూజ్డ్ విత్ రెస్పెక్ట్ టు వైల్డ్ లైఫ్కి ప్రొటెక్షన్ కల్పించడానికి ఇది వాడతారు. ఎస్ఐలం అనేది ఎవరైనా సఫర్ అవుతున్న మనుషులు వాళ్ళకి
శరణు కోరుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఒక దేశంలో అంతర్యుద్ధం, సిరియాలో చూడండి, అంతర్యుద్ధం జరగడం వల్ల సిరియా నుంచి చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ రెఫ్యూజెస్ కిందే వస్తారు. సో వాళ్ళకి వేరే దేశం ఏదైనా ఆశ్రయం కల్పిస్తే దాన్ని మనం అసైలం అంటాం. ఆశ్రయాన్ని అసైలం అంటాం. వీళ్ళు రెఫ్యూజీస్ అంటారు. రైట్, అసైలం సీకర్స్ అనమాట, శరణు కోరి వచ్చేవాళ్ళు అని. హేవెన్ అనేది నెగిటివ్ సెన్స్ లో వాడతారు. అంటే ట్యాక్స్ అవాయిడెన్స్ లేదా టెర్రరిజం ఇట్లాంటి తప్పుడు పనులు, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇమ్మోరల్ యాక్టివిటీస్ అట్లాంటి వాటి నుంచి ప్రొటెక్షన్ కల్పించే టైంలో హేవెన్ అనే పదం వాడతాం. ఈ రెండు పాజిటివ్ గా వాడతారు, ఇది నెగిటివ్ గా వాడతారు. సో దట్స్ అబౌట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ వొకాబులరీ. ఇది మీకు గుర్తుండిపోతుంది, అందుకే చెప్పాను. ఒక్కసారి ఇది చూడండి. యా, సో ఇది ఇక్కడ మెయిన్ పెట్టేసుకొని ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంటుంది, ఇలా ఉంది. ఈ హచ్ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అమ్మేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. సో దీన్ని ఎవరు కొన్నారు? వడాఫోన్ కొనింది. ఓకే, వడాఫోన్ యొక్క డచ్ యూనిట్, నెదర్లాండ్స్కి చెందిన వడాఫోన్ యూనిట్ కొనింది. వడాఫోన్ మెయిన్ బ్రాంచ్ ఏది యూకే. ఓకే, వాళ్ళు డచ్ యూనిట్ కొనింది. ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ చేశారు? కేమెన్ ఐలాండ్స్లోనే చేసుకున్నారు. ఓకే, సో ఇదేంటి, వీళ్ళిద్దరు పర్స్పెక్టివ్ లో ఏంటి, ఇది ఒక ఫారిన్ ట్రాన్సాక్షన్. దీన్ని ఆఫ్ షోర్ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే విత్ ఇన్ కంట్రీలో, మన యాక్చువల్గా అసెట్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. ఆపరేషన్స్ అన్ని ఇండియాలో ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేస్తున్న కంపెనీ ఏమో కేమెన్ ఐలాండ్స్ లో ఉంది. పెట్టుకున్నారు ట్యాక్స్ అవాయిడ్ చేయడం కోసం. వీళ్ళు కూడా వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసుకున్నారు, డైరెక్ట్ గా కొనేసుకున్నారు. సో ఇప్పుడు ఈ ఇక్కడ బేస్ చేసుకున్న హచ్ దీన్ని అమ్మేసింది. దీన్ని అమ్మినప్పుడు హచ్కి ప్రాఫిట్ వస్తుంది కదా. ఏదైనా క్యాపిటల్ అసెట్ మనం అమ్మేటప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఏదన్నా అసెట్ మీద మనకు వచ్చినప్పుడు, మన షేర్స్ అమ్ముతున్నాం, షేర్స్ అమ్మేటప్పుడు మనకి ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి కదా. వీ కాల్ ఇట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. అది ఇండియాలో ఇండియన్ కంపెనీయే చేస్తుంటే డైరెక్ట్గా అడిగేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, అక్కడెక్కడో పెట్టుకుని అక్కడ నుంచి అమ్మేశారు. సో అమ్మేసి మాకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు కట్టలేదు. అయితే మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, అయినా సరే మీరు కట్టాల్సి ఉంటుంది, మీరు ఎక్కడ కంట్రోలింగ్ కంపెనీ ఎక్కడ ఉన్నప్పటికీ అసెట్ అనేది ఇండియాలో ఉంది, క్యాపిటల్ అసెట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే మీ షేర్స్, మీరు అమ్మిన షేర్స్ అన్ని కూడా, కంపెనీ యాక్చువల్గా ఉన్నది ఇండియాలో కదా ఫిజికల్గా. సో కాబట్టి మీరు ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుంది. 7,900 crores పెనాల్టీ ఉంది, అంటే కట్టాల్సిందని చెప్పి 2000, గుర్తులేదు నాకు కరెక్ట్గా సంవత్సరం, 2002, 3, 4 సంథింగ్, 2007 అనుకుంటా, 2007 అనుకుంటాను, ఆ టైంలో నోటీసులు పంపించారు. అప్పటి నుంచి మేము అది కట్టాల్సిన అవసరం లేదు, ఇది ఆఫ్ షోర్ ట్రాన్సాక్షన్, మీ చట్టం ప్రకారమే అని చెప్పి ఇంకా వడాఫోన్ కోర్టుకి ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి అలాగా వార్ జరుగుతూనే ఉంది. సో ఫస్ట్ బాంబే హైకోర్టుకి వెళ్ళారు. బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫేవరబుల్గా తీర్పు ఇచ్చింది. అంటే మీరు కట్టాలి అని చెప్పింది బాంబే హైకోర్టు. సో వెంటనే వడాఫోన్ వచ్చి దెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వడాఫోన్కి ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చింది. 2012లో అనుకుంటాను వడాఫోన్కి ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చింది. మీరు ఏమీ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి వడాఫోన్కి ఫేవరబుల్గా సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. అప్పుడు ఎందుకు రూలింగ్ ఇచ్చిందంటే, మన ట్యాక్స్ లాలో ఒక చిన్న లూప్ హోల్ ఏదో ఉంది. ఆ లూప్ హోల్ ని బేస్ చేసుకుని వడాఫోన్ దీన్ని ఇలా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేసిన ప్రయత్నం అనమాట ఇది. యాక్చువల్గా ఒకసారి ఆలోచిస్తే, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అవాయిడ్ చేయడం కోసమే ఇలాంటి ఏ కంట్రీస్ అయితే మనకి ట్యాక్స్ నుంచి ప్రొవిజన్ ఇస్తున్నాయో, రిలీఫ్ ఇస్తున్నాయో, అట్లాంటి కంట్రీస్ లో వీళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీస్ ఓపెన్ చేసేసి వాటి ద్వారా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి దీనివల్ల. అందుకని, కానీ మా ట్యాక్స్ లా ప్రకారమే కదా వెళ్ళాలి. ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. బుక్లో ఏది ఉంటే అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇండియా ఫాలోస్ రూల్ ఆఫ్ లా. కాబట్టి ఏమైంది, సుప్రీంకోర్టు ఏమో చట్ట ప్రకారం ఏదైతే ఉందో వడాఫోన్కి ఉపశమనం కల్పించేసింది. తర్వాత ఏం జరిగింది, జనరల్గా ఏం జరుగుతుంది, మనకి ఇది అయిపోతే పని అయిపోతుంది అనుకుంటాం. తర్వాత ఏం జరిగిందంటే, మన వాళ్ళు ఏం చేశారంటే, ఏ చట్టంలో లూప్ హోల్ ఉందని మీరు వాడేసుకున్నారో ఆ చట్టాన్ని అమెండ్ చేశారు పార్లమెంట్లో. ఎవరు చేశారు అప్పుడు? ప్రణబ్ ముఖర్జీ అప్పటికి ఫినాన్స్ మినిస్టర్. 2012లో యూపీఏ గవర్నమెంట్ ఉండేది. 2012లో యూపీఏ గవర్నమెంట్ ఉండేది. ప్రణబ్ ముఖర్జీ ఏం చేశారంటే, ఆ చట్టాన్ని మార్పు చేశారు. ఓకే, చట్టాన్ని మార్పు చేసి హీ మేడ్ ఇట్ రెట్రోస్పెక్టివ్. 1961 అప్పటి నుంచి ఇది అప్లికబుల్ అని చెప్పారు.
అంటే చూడండి, ఇక్కడ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మీకు ముందే బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, ఎడిటోరియల్ మనం ఫాస్ట్గా చదివేయచ్చు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, లాస్ 2 టైప్స్. ఒకటి రెట్రోస్పెక్టివ్, ఇంకోటి ప్రాస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే ఏ రోజైతే మనం చట్టం చేస్తామో ఆ రోజు నుంచి, ఈ రోజు చట్టం చేసాను అనుకోండి, ఆ రోజు నుంచి అప్లికబుల్. అది అంతకు ముందుకి అప్లికబుల్ కాదు. చట్టం చేసిన రోజు నుంచి ఆ తర్వాత జరిగే ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్కి అది అప్లికబుల్. రెట్రోస్పెక్టివ్ అంటే ముందుకి అప్లికబుల్ మరియు వెనక్కి కూడా అప్లికబుల్. రెట్రోస్పెక్టివ్ అంటే ఆ రోజు తర్వాత ఆ రోజు కంటే ముందు వాటికి కూడా అప్లికబుల్. దాన్ని రెట్రోస్పెక్టివ్ లా అంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, పార్లమెంట్లో ఏం చేసింది, చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు అనేది చట్టం ప్రకారమే తీర్పిస్తుంది, చట్టాన్ని దాటి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వదు. సో ఈ చట్టం ప్రకారమే కదా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఏ లూప్ హోల్ ఉందో ఆ లూప్ హోల్ని ప్లగ్ చేస్తారు, మార్పు చేసేసారు. మార్పు చేసేసి దాన్ని బ్యాక్ డేటెడ్ చేశారు, అంటే రెట్రోస్పెక్టివ్ చేశారు. సో దీనికంటే ముందు జరిగిన ట్రాన్సాక్షన్స్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు వడాఫోన్కి ఎటు వెళ్ళాలో తెలియలేదు, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా చెల్లదు. ఎందుకు చెల్లదు? సుప్రీంకోర్టు మళ్ళీ చట్టాన్నే చూస్తుంది. చట్టం ఏం చెప్తుంది, అది వెనక్కి అప్లికబుల్ కాబట్టి, వెనక్కి కూడా అప్లై చేశారు కాబట్టి, ఇంకా పార్లమెంట్ని గౌరవించాలి కాబట్టి వడాఫోన్కి ఇంకేమీ పాల్పోని పరిస్థితి వచ్చేసింది. ఈ లోపు ఏమైపోయింది, ఆ 7,900 కోట్లకి ఇంట్రెస్ట్లు, పెనాల్టీలు ఇవన్నీ కలిపి 20,000 కోట్లు అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మాకు 20,000 crores ఇవ్వాలి అంటుంది. 20,000 crores ఇవ్వాలి అంటుంది. సో ఈ పరిస్థితుల్లో వడాఫోన్ ఏం చేసిందంటే, ఇట్ హెస్ గాన్ టు PCA, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది హేగ్, నెదర్లాండ్స్లోని హేగ్ హెడ్ క్వార్టర్డ్గా ఉంది. ఇదే ప్లేస్లో ఇంకొక ఇంటర్నేషనల్ కోర్ట్ ఉంది, ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దిస్ బిలాంగ్స్ టు యునైటెడ్ నేషన్స్, రైట్? ICJ అనేది యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది, PCA అనేది యునైటెడ్ నేషన్స్ సంబంధించింది కాదు. రెండు కూడా ఒకే ప్లేస్లో హెడ్ క్వార్టర్డ్గా ఉంటాయి. ఈ రెండు కూడా ఇంటర్నేషనల్ కేసెస్ని, ఇలాంటి లీగల్ కేసెస్ వీటన్నిటిని కూడా వాళ్ళు ఆర్బిట్రేషన్ చేస్తారు. సో PCAకి వెళ్ళి కేసు పెట్టింది. సో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పింది, వడాఫోన్కి అనుకూలంగా తీర్పిచ్చింది. దానికి బేసిస్ ఏంటి, BIT, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. అంటే ఇది ఇండియాకి నెదర్లాండ్స్కి మధ్యలో, రెండు దేశాలకి మధ్యలో ఉన్న ఒప్పందం అనమాట ఇది. అంటే మీ దేశపు ఇన్వెస్టర్స్ మా దేశానికి వచ్చినప్పుడు, లేదా మా దేశానికి ఉన్న ఇన్వెస్టర్స్ మీ దేశానికి వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి, కేసులు ఏమైనా వస్తే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఇంప్రూవ్ చేయడం కోసం, బిల్డ్ చేయడం కోసం రాసుకున్నారు. అయితే దీని ప్రకారం వడాఫోన్ దీంట్లో ఉన్న ఒక ఆర్టికల్ పట్టుకొని PCAకి వెళ్ళడం జరిగింది. దీంట్లో ఉన్న ఆర్టికల్ వడాఫోన్కి అనుకూలంగా ఉంది. సో PCA ఏమో రీసెంట్గా తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది, వడాఫోన్ కేసుని వదిలేయండి, వాళ్ళదే కరెక్ట్, ప్లస్ వాళ్ళకి ఇన్నాళ్ళు ఖర్చులు అయ్యాయి కాబట్టి ఒక 40 కోట్లు మీరు వాళ్ళకి చెల్లించండి. ఇండియన్ గవర్నమెంట్కి చెప్పింది 40 కోట్లు వాళ్ళకి చెల్లించండి మీరు, ఎందుకంటే వాళ్ళకి ఈ ఆర్బిట్రేషన్ ఎక్స్పెన్సెస్ అవి చాలా అయిపోయాయి ఈ కేసుల వల్ల. సో యూ హ్యావ్ టు పే 40 crores టు వడాఫోన్ అని చెప్పి తిరిగి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండియా ఏం చెయ్యాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ప్రవర్తన ఎలా ఉండాలి, అసలు ఇండియా చేసింది కరెక్టా తప్ప, కేసుని రెట్రోస్పెక్టివ్గా లాని అమెండ్ చేయడం అనేది కరెక్టా కాదా, దీనివల్ల ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎలా అనుకుంటుంది అనే ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తూ ఎడిటోరియల్ అనేది సాగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీకుంటే మీకు ఎడిటోరియల్ బాగా అర్థమవుతుంది. సో నౌ లెట్స్ బిగిన్ ద కేస్. The Vodafone Group has just won one of the most high-stakes legal battles involving a foreign investor and the Indian state under international law. High stakes and అర్థం ఏంటంటే any case that involves huge amount of money కానీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెప్యుటేషన్ కానీ అట్లా ఉండేదాన్ని హై స్టేక్స్ అంటాం. ఇట్స్ హై స్టేక్స్ కంటెస్ట్ అంటారు. పరువు నష్టానికి సంబంధించింది, లేకపోతే చాలా ఎక్కువ మనీ. ఇప్పుడు ఈ కేసు ఓడిపోయింది అనుకోండి, 20,000 కోట్లు పే చేయాలి. సో హ్యూజ్ స్టేక్స్ ఉన్నాయి దీంట్లో, అందుకని హై స్టేక్స్ లీగల్ బ్యాటిల్ అంటాం. బ్యాటిల్ అంటే యుద్ధం, ఇన్వాల్వింగ్ ఏ ఫారెన్ ఇన్వెస్టర్ అండ్ అన్ ఇండియన్ స్టేట్. ఇండియన్ గవర్నమెంట్ కి ఫారెన్ ఇన్వెస్టర్స్ కి మధ్య జరిగిన ఎన్నో లీగల్ బ్యాటిల్స్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద హ్యూజ్ హై స్టేక్స్ బ్యాటిల్. ఇది గెలిచేసింది వాళ్ళు. అన్ ఇన్వెస్టర్ స్టేట్ dispute settlements tribunal constituted under the India-Netherlands bilateral investment treaty has ruled that India's imposition of tax liability amounting to 22,000 crore on Vodafone is in breach of India's BIT obligations. ఇప్పుడు ఇదే మాట్లాడుకున్నాం మనం. ఈ ISDS అనేది ఏంటి, ఇన్వెస్టర్ స్టేట్. ఇన్వెస్టర్ అంటే ఇలాంటి కంపెనీస్ ఏవైనా, స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం.
డిస్ప్యూట్ సెటిల్మెంట్ ట్రైబ్యునల్. ఇట్లాంటి డిస్ప్యూట్స్ ని సెటిల్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ట్రైబ్యునల్. ట్రైబ్యునల్ అనేది ఒక స్పెషల్ కోర్ట్, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కేసెస్ మాత్రమే చూసేదాన్ని మనం ట్రైబ్యునల్ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చూడండి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అంటే ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన కేసులు మాత్రమే వీళ్ళు చూస్తారు, వేరే టైప్ చూడు. రివర్ వాటర్, కృష్ణా రివర్ వాటర్ ట్రైబ్యునల్ అంటారు. అంటే కృష్ణా రివర్ వాటర్ కి సంబంధించి మనకి మహారాష్ట్రకి, తెలంగాణకి మహారాష్ట్రకి, కర్ణాటకకి, ఆంధ్రాకి ఇలా ఏవైనా గొడవలు అయితే కృష్ణా వాటర్స్ కోసం ఈ రివర్ వాటర్ ట్రైబ్యునల్స్ అనేవి చూస్తాయి. అవి ఓన్లీ ఆ కేసెస్ మాత్రమే చూస్తాయి, వేరే కేసెస్ చూడవు. అలాగే మనకి ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్స్ ఉంటాయి, అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవి చూస్తాయి. సో ఈ ట్రైబ్యునల్ అంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ కేసెస్ మాత్రమే, పర్టికులర్ సెక్టర్ కి సంబంధించిన కేసెస్ మాత్రమే చూస్తాయి అని అర్థం. ఇక్కడ ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్, డిస్ప్యూట్ సెటిల్మెంట్ ట్రైబ్యునల్ అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వేరే కంట్రీ నుంచి వచ్చిన ఒక కంపెనీ మన దేశంలో పెట్టుబడులు పెడితే, ఆ కంపెనీకి దేశంలో ఉన్న చట్టాలకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, కాన్ఫ్లిక్ట్ వస్తే వాటిని రిజాల్వ్ చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ట్రైబ్యునల్. ఇట్ ఈస్ అండర్ PCA, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, హేగ్. కాన్స్టిట్యూటెడ్ అండర్ ఇండియా నెదర్లాండ్స్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ఇండియాకి నెదర్లాండ్స్ కి మధ్యలో ఉన్న బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, రెండు దేశాలకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. ట్రీటీ అంటే ఒప్పందం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇది ఏర్పాటు చేశారు. ఇది ఏం రూల్ చేసింది? 22,000 కోట్లు కట్టాలి అని చెప్పి ఇండియా ఏదైతే ఇండియా చెప్తోందో వొడాఫోన్ కి, అది కాదు, అది ఇంటర్నేషనల్ BIT ఆబ్లిగేషన్స్ ని బ్రీచ్ చేస్తుంది. బ్రీచ్ అంటే వైలేట్ చేస్తుంది, ఉల్లంఘిస్తుంది. కాబట్టి అది తప్పు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. షేకింగ్ ద ఫెయిత్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్. చూడండి, ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకాన్ని, అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇలా కంపెనీస్ పైన పెద్ద పెద్ద కేసులు పెట్టేసి ఇంత అమౌంట్లు కట్టాలి, ట్యాక్స్ ఎగ్గొట్టారు అని చెప్తుంటే ఇన్వెస్టర్స్ భయపడిపోతారు, వాళ్ళ నమ్మకం తగ్గిపోతుంది, వాళ్ళు ఇంకా మనకి పెట్టుబడులు పెట్టడానికి రారు ఇలాంటివి చేయడం వల్ల అనేది ఒక భావన. This case arose after the Indian Parliament in 2012 amended the Income Tax Act declaring that income deemed to be accruing to non-residents directly or indirectly through the transfer of a capital asset situated in India is taxable retrospectively with effect from April 1st, 1962. మీకు చెప్పాను ఇందాక, ఎవరు మన ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని పాస్ చేశారు. ఏమని పాస్ చేశారు? ఇన్కమ్ డీమ్డ్ టు బి అక్రూయింగ్ టు నాన్ రెసిడెంట్స్. డీమ్డ్ అంటే రిగార్డెడ్, టు బి అక్రూయింగ్, అక్రూయింగ్ అంటే చేరడం, వాళ్ళకి రీచ్ అవ్వడం, ఓకే, వాళ్ళ దగ్గర రావడం, ఎవరికి? టు నాన్ రెసిడెంట్స్. ఇప్పుడు చూడండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ త్రూ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉన్న క్యాపిటల్ అసెట్ ని ఒకళ్ళు ఇంకొకరికి అమ్మడం ద్వారా మనీ అనేది నాన్ రెసిడెంట్ కి చేరితే, ఇక నాన్ రెసిడెంట్ ఎవరు? కేమెన్ ఐలాండ్స్ లో ఉన్న హచ్సన్ SR యొక్క కంపెనీ, అది నాన్ రెసిడెంట్, ఇండియన్ కంపెనీ కాదు, బయట ఉంది. అలా చేరినప్పటికీ కూడా ఎసెట్ అనేది ఇండియాలో ఉంది కాబట్టి, ఇట్లా ఈ ఇండియాలో ఉన్న ఎసెట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు ఇన్కమ్ చేరితే దట్ ఈస్ ట్యాక్సబుల్, అది మీరు ట్యాక్స్ చేయాలి. అది కూడా రెట్రోస్పెక్టివ్లీ, అంటే ట్రాన్సాక్షన్ ముందు జరిగిపోయినప్పటికీ. ఇప్పుడు 2012లో కదా ఈ చట్టాన్ని అమెండ్ చేశారు. ఈ కేసు ఎప్పుడుది? 2007ది, అంటే అంతకు ముందే కదా ఈ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. 5 సంవత్సరాలకు ముందు ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ ఆ ట్రాన్సాక్షన్ కూడా ఈ చట్టం కిందకి వస్తుంది అంటారు. ఇప్పుడు చూడండి, మనం రాజ్యాంగం ఏం చెప్తుందంటే, క్రిమినల్ లాస్ ని మనం రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కింద మార్చలేం. అంటే క్రిమినల్ లా ఎప్పుడైనా అమెండ్ చేసామంటే ఆ రోజు నుంచి ప్రాస్పెక్టివ్ ఎఫెక్టే ఉంటుంది, అంటే తర్వాత ఆ రోజుకి మరియు ఫ్యూచర్ క్రైమ్స్, నేరాలకి మాత్రం అప్లికబుల్ అవుతుంది, కానీ ఆల్రెడీ జరిగిపోయిన నేరాలకి అది అప్లికబుల్ కాదు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగతనానికి 3 నెలల జైలు శిక్ష అని ప్రజెంట్ చట్టంలో ఉందనుకోండి. ఓకే, దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, జస్ట్ 3 నెలలే కదా ఏముందని చెప్పి విపరీతంగా దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా గవర్నమెంట్ దొంగతనం పక్కన పెట్టండి, అది క్రిమినల్. గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే, ఓకే, దొంగతనం చేస్తే ఇక నుంచి 1 year జైలు శిక్ష అని మార్చింది. ఇప్పుడు 1 year జైలు శిక్షను మార్చితే ఆల్రెడీ దొంగతనం చేసిన వాడికి అది అప్లికబుల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ ఓన్లీ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. కొత్తగా దొంగతనాలు చేసే వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, కానీ ఆల్రెడీ దొంగతనం చేసే వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు. ఆల్రెడీ దొంగతనం చేసిన వాడికి కూడా అప్లికబుల్ అయింది అనుకోండి, అప్పుడు రెట్రోస్పెక్టివ్ అంటాం, బ్యాక్ డేట్ అయింది అని అర్థం. సో సివిల్ లాస్ కి బ్యాక్ డేటెడ్ అప్రూవల్ ఇచ్చారు, రాజ్యాంగం ఇచ్చింది, కానీ క్రిమినల్ లాస్కి ఇవ్వలేదు. దాన్నే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్రిమినల్ లా అంటారు. ఆర్టికల్ 20 రాజ్యాంగంలో ఆర్టికల్ 20 దీన్ని ప్రొహిబిట్ చేస్తుంది క్రిమినల్ లాస్ కి. కానీ ఈ టాక్సేషన్ లా అనేది క్రిమినల్ లా కాదు, సివిల్ లా.
ఆస్తుల వ్యవహారాలు, ట్యాక్సులకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ సివిల్ కేసెస్ అనమాట. ఇట్లాంటి వాటికి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ క్రిమినల్ లాకి లేదు. అందుకని పార్లమెంట్ ఏం చేస్తుంది, ఈ సివిల్ లాస్ లో రెట్రోస్పెక్టివ్ గా కూడా, అంటే వెనక్కి బ్యాక్ డేటెడ్ గా కూడా చేస్తుంది. April 1, 1962 నుంచి అప్లికబుల్ అయినట్టుగా ఈ చట్టాన్ని మార్పు చేసేసింది. ఆబ్నాక్సియస్లీ అంటే అన్ప్లెజెంట్లీ. ఓకే, అది ఎలాగో ప్లెజెంట్ కాదు కదా. దిస్ అమెండ్మెంట్ వాజ్ క్యారీడ్ అవుట్ టు ఓవర్ రైడ్ ది సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వడాఫోన్. ఎందుకు ఇలా చేసింది? సుప్రీంకోర్టు వడాఫోన్ కి ఫేవరబుల్ గా తీర్పునిచ్చింది, మీకు ఆల్రెడీ చెప్పాను. సుప్రీంకోర్టు వడాఫోన్ కి ఫేవరబుల్ గా తీర్పునిచ్చింది కాబట్టి దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి, ఓకే, దాన్ని దాటేయడానికి, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని మనం ఓవర్ రైడ్ చేయాలంటే అర్థం ఏంటి? సుప్రీంకోర్టు దేన్ని బేస్ చేసుకుని చేస్తుంది? ఏదైనా చట్టాలను బేస్ చేసుకుని. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చేసాం అనుకోండి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఉపయోగం ఉండదు, ఎందుకంటే సుప్రీంకోర్టు కొత్త చట్టాన్ని రిఫర్ చేస్తుంది. సుప్రీంకోర్టు అప్పటికి ఏ చట్టం అయితే ఉంటుందో ఆ చట్టాన్ని మాత్రమే ఉంటుంది. సో సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ ని ఓవర్కమ్ చేయడానికి, లేదా రిజెక్ట్ చేయడానికి, లేదా క్యాన్సిల్ చేయడానికి పార్లమెంట్కి డైరెక్ట్ అథారిటీ లేదు. అందుకని ఏం చేసింది, సుప్రీంకోర్టు ఏ చట్టాన్ని ఆధారంగా తీసుకొని తీర్పునిచ్చిందో ఆ చట్టాన్ని మార్చేసింది. ఎందుకంటే చట్టం చేయడం పార్లమెంట్ యొక్క పని కాబట్టి. And that is not a positive thing, it's obnoxious, unpleasant. The court held that Vodafone didn't owe any tax to the Indian state on account of acquiring a 67% stake in Hutchison SR through an offshore transaction. మీకు చెప్పాను, offshore అంటే బయట కంట్రీలో చేసే ట్రాన్సాక్షన్. At that time, the likes of Montek Singh Ahluwalia, deputy chairperson of the Planning Commission, counseled against amending the law retrospectively. బట్ ద దెన్ అంటే అప్పటి, గుర్తుపెట్టుకోండి ఈ పదం వాడతారు చాలాసార్లు. ద దెన్ అంటే మీనింగ్ ఏంటి? అప్పటి అని. ద దెన్ ఫినాన్స్ మినిస్టర్, దెన్ అని రాసేయకూడదు, ద దెన్ ఫినాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ, ది ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ లా, ఇగ్నోర్డ్ దిస్ సేన్ అడ్వైస్. ఈ మంచి అడ్వైస్ ని, ఆలోచనతో కూడిన అడ్వైస్ ని, సేన్ అంటే ఆలోచన, సౌండ్ జడ్జిమెంట్స్ తో కూడిన మంచి ఆలోచనతో ఇచ్చిన ఈ అడ్వైస్ ని ఆయన ఇగ్నోర్ చేశారు. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చెప్పారు అలా రెట్రోస్పెక్టివ్ గా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పినప్పటికీ ఆ అడ్వైస్ ఆయన ఫాలో అవ్వలేదు. దిస్ అమెండ్మెంట్ డెంటెడ్ ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ ఎ కంట్రీ గవర్న్డ్ బై ద రూల్ ఆఫ్ లా అండ్ షుక్ ద ఫెయిత్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్టర్స్. ఈ అమెండ్మెంట్ చేయడం వల్ల ఏమైంది, అది ఇండియా యొక్క రెప్యుటేషన్ ని, ఇండియాకి బయట దేశాల్లో ఉండే పేరుని పోగొట్టింది. డెంట్ అంటే చూడండి, ఒక వస్తువుకి లొత్త పడింది అంటాం కదా, డెంట్ పడింది అంటాం. డెంట్ అంటే దాని యొక్క ఫిజికల్ షేప్ మారిపోయింది. అలాగే ఇండియా యొక్క రెప్యుటేషన్ కి డెంట్ పడింది. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సింపుల్ ట్రిక్స్ చెప్తుంటాను నేను. ఇండియా యొక్క రెప్యుటేషన్ కి డెంట్ పడింది అంటే దెబ్బ తగిలింది, రెప్యుటేషన్ అనేది పాడైంది, ఇంతకుముందు ఉండేలా లేదు అని అర్థం చేసుకోవచ్చు. రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్న కంట్రీ అనే నమ్మకం పోయింది, ఎందుకంటే లాని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తూ ఉంటే అలాంటి నమ్మకం అనేది ఉండదు కదా. ద బీజేపీ విచ్ వాజ్ ఇన్ ద అపోజిషన్ అట్ దట్ టైమ్ వెహమెంట్లీ అంటే చాలా స్ట్రాంగ్ గా క్రిటిసైజ్డ్ అంటే విమర్శించింది ద రెట్రోస్పెక్టివ్ అమెండ్మెంట్. ఇలా బ్యాక్ డేటెడ్ గా చేసిన అమెండ్మెంట్ ని చాలా స్ట్రాంగ్ గా క్రిటిసైజ్ చేసింది అండ్ కాల్డ్ ఇట్ ట్యాక్స్ టెర్రరిజం. మీరు ట్యాక్స్లతో టెర్రరిజం చేస్తున్నట్టుంది, కంట్రీస్ కి, కంపెనీస్ కి భయపెట్టేస్తున్నారు ట్యాక్స్లతో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బీజేపీ చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేసింది. దస్ వెన్ ద మోదీ గవర్నమెంట్ అస్యూమ్డ్ ఆఫీస్ ఇన్ 2014, కాబట్టి నరేంద్ర మోదీ గవర్నమెంట్ 2014లో గెలుపొంది వచ్చినప్పుడు ఏమనుకున్నారు, మెనీ బిలీవ్, అస్యూమ్ అంటే ఊహించుకోవడం కాదు, టేక్ ద సీట్ అనమాట. ఆ పొజిషన్, పవర్ ని, రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయడం అని అర్థం. అస్యూమ్ కొన్న సెకండ్ మీనింగ్ ఇది. Many believed that the law would be amended and made prospective. అందరూ ఏమనుకున్నారు, వీళ్ళు అపోజిషన్ ఉన్నప్పుడు ఫుల్ గా వ్యతిరేకించారు కాబట్టి, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేసేసి దాన్ని ప్రాస్పెక్టివ్ చేసేస్తారు, రెట్రోస్పెక్టివ్ కాకుండా మారుస్తారు అని చెప్పి అనుకున్నారు. గివెన్ ద మోదీ గవర్నమెంట్స్ ఎనార్మస్ పొలిటికల్ క్యాపిటల్, దిస్ వాజ్ అటైనబుల్. మోదీ గవర్నమెంట్ కి ఎనార్మస్ పొలిటికల్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి, చట్టాన్ని ఈజీగా మార్చుకోవచ్చు, ఎందుకంటే బీజేపీకి తనంతట తానే చాలా వరకు మెజారిటీ వచ్చేసింది. సో ఇట్ చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. పొలిటికల్ క్యాపిటల్ అంటే అర్థం ఇక్కడ అది, అంటే ప్రజల్లో ఉన్న పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు, లేదా పార్లమెంట్ లో వాళ్ళకున్న స్ట్రెంత్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వేరే పార్టీల మీద ఫుల్ గా డిపెండ్ అయిపోయి ప్రభుత్వం నడిపే పరిస్థితిలో బీజేపీ లేదు, చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకే చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి అది ఈజీగా చట్టాలను అమెండ్ చేసేయచ్చు. బట్ ద గవర్నమెంట్ డిడ్ నథింగ్ టు చేంజ్ ద లా. గవర్నమెంట్ ఏమీ చేయాల మార్చడానికి. లైక్ ద యూపీఏ, ఇట్ స్ట్రెన్యూస్లీ పర్సూడ్ ది యాక్ట్ ఆఫ్ ఫిస్కల్ ప్లండరింగ్ హోపింగ్ టు మొబిలైజ్ సైజబుల్ రెవెన్యూ. 20,000 కోట్ల రెవెన్యూ ఎందుకు వదిలేయడం? ఇప్పుడు ఆ చట్టాన్ని మనం మార్పు చేసి వదిలేసి 20,000 కోట్లు పోతుంది, ఇంత రెవెన్యూ ఎందుకు వదిలేయాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఆలోచన కూడా మారిపోయాయి. ఫిస్కల్ ప్లండరింగ్ అంటే దోపిడీ,
దారి దోపిడీ చేస్తారు చూడండి, ప్లండరింగ్ అంటాం అనమాట. ఈ ప్లండరింగ్ అనే యాక్టివిటీకి ఫిస్కల్ అంటే ఫినాన్షియల్ అని ఆపిందా బీజేపీ గవర్నమెంట్? ఆపలేదు. వీళ్ళు కూడా వాళ్ళు ఎలా చేశారో అలాగే కంటిన్యూ చేశారు, ఆపలేదు అని అర్థం. ఓకే, ఆపకుండా వీళ్ళు కూడా కంటిన్యూ చేశారు అన్నాం. సో స్ట్రెన్యూస్లీ అంటే చాలా సీరియస్గా, చాలా చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా డిటర్మినేషన్ పెట్టి, విత్ గ్రేట్ ఎఫర్ట్ అండ్ డిటర్మినేషన్ అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, మామూలుగా కాదు, చాలా సీరియస్గా విత్ గ్రేట్ ఎఫర్ట్ కేసుని పర్సూ చేశారు. ఎంత పెద్ద రెవెన్యూ ఎలా వదిలేస్తాము అని చేశారు. సో కాంగ్రెస్ చేసిన పని బీజేపీ కూడా చేసింది. సో కీ లెసన్స్ దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం? విత్ వైల్ డీటెయిల్డ్ లీగల్ అనాలిసిస్ ఆఫ్ ద కేస్ విల్ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ఆర్బిట్రల్ అవార్డ్ ఈస్ అవైలబుల్. దేర్ ఆర్ సెవరల్ పాయింట్స్ వర్త్ నోటింగ్. అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి అంటే మనకి కంప్లీట్ ఆర్బిట్రేషన్ లో, అంటే తీర్పు తెలిసింది కానీ కంప్లీట్ మనకి ఆ ఫైల్ ఇంకా రాలేదు. ఆర్బిట్రల్ అవార్డ్ అంటే జడ్జిమెంట్ అని అర్థం. పీసీఏ వాళ్ళు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ కాపీ ఇంకా రాలేదు, అది వస్తే మనం డీటెయిల్డ్ గా మాట్లాడొచ్చు. అయితే కొన్ని పాయింట్స్ ఆర్ వర్త్ నోటింగ్, మనం నోట్ చేయగలిగే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ పాయింట్, ద ట్రైబ్యునల్ హ్యాస్ ఆర్డర్డ్ ఇండియా టు రీఎంబర్స్ ద లీగల్ కాస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ మోర్ దాన్ 40 crores ఇన్కర్డ్ బై వడాఫోన్ ఇన్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్. సో ఆ ట్రైబ్యునల్ ఏం చెప్పింది? 40 కోట్లు ఖర్చు అయింది, 40 కోట్ల పైగా ఖర్చు అయింది వడాఫోన్కి, అది మీరు రీఎంబర్స్ చేయాలి అని ఇండియన్ గవర్నమెంట్కి చెప్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, ద ట్యాక్స్ పేయర్స్ మనీ విల్ బి యూస్ టు పే వడాఫోన్. అంటే మనలాంటి నార్మల్ పీపుల్ పే చేస్తున్న ట్యాక్స్ పేయర్స్ మనీ, ఆ మనీ నుంచి ఇప్పుడు వడాఫోన్కి ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఇండియాకి. సో ద ఇంపార్టెంట్ లెసన్, సో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి ఇక్కడ? ఇస్ దట్ all the three organs of the Indian state, parliament, executive and the judiciary, need to internalize India's BIT and other international law obligations. ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇండియన్ పార్లమెంట్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జుడిషియరీ కానీ. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఇప్పుడు ట్యాక్స్ అథారిటీస్ కమ్ అండర్ ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గం అంటాం తెలుగులో. వీళ్ళు ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్స్ ని కూడా అర్థం చేసుకోవాలి, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కే ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇలా ఉంది అని ముందే తెలుసుకొని ఉంటే వాళ్ళు ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఇంటర్నల్ గా ఏమంటారు, మన సుప్రీంకోర్టు కానీ, ఈ కోర్టు కానీ, ఏ కోర్టు కానీ ఏం చెప్పినా సరే అది ఇంటర్నేషనల్ లా కింద వస్తుంది. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్టర్ ఇండియాకి వచ్చాడు కాబట్టి ఇంటర్నేషనల్ లాకి మనం బద్దులై ఉండాలి, ఆబ్లిగేట్ అయి ఉండాలి. ఆ లా ఏం చెప్తుంది అనేది ముందే వీళ్ళు చూసుంటే ఇంతవరకు వచ్చేది కాదు. సో ఎగ్జిక్యూటివ్ చూడలేదు, ఓకే అయిపోయింది. తర్వాత జుడిషియరీ, తర్వాత లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్. కొన్ని పార్లమెంట్ లో ప్రణబ్ ముఖర్జీ గారు చట్టాన్ని బ్యాక్ డేటెడ్ గా, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ గా చేసినప్పటికీ అప్పటికైనా ఆయన ఆలోచించాల్సి ఉండాల్సింది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కేసులోకి వెళ్ళే అవకాశాలు ఉంటుంది, అక్కడ మనం ఓడిపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఈ లిటిగేషన్స్ అనేవి మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అని ఆయన కూడా చూసుకోలేదు. ఇలా వీళ్ళు చూసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఎన్ని సంవత్సరాల ఎఫర్ట్ వేస్ట్ అయింది, మనకి 40 కోట్ల పైగా ట్యాక్స్ పేయర్స్ మనీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది, వీటితో పాటు రెప్యుటేషన్ కూడా దెబ్బతినింది. ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటున్నాడు. These organs need to ensure that they exercise their public powers in a manner consistent with international law. వీళ్ళ పబ్లిక్ పవర్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ లాకి అనుకూలంగా ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఓన్లీ ఇంటర్నలే కాదు, ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ లా కూడా అది కంప్లై అయ్యేటట్టుగా ఉండాలి. ఆర్ ఎల్స్ దేర్ యాక్షన్స్ కుడ్ ప్రూవ్ కాస్ట్లీ టు ద నేషన్. అదర్వైజ్ అవి దేశం మూల్యం చెల్లించుకునేలాగా అవుతుంది. ప్రూవ్ కాస్ట్లీ అంటే అర్థం ఇది. ఇఫ్ సంథింగ్ ప్రూవ్స్ కాస్ట్లీ, దట్ మీన్స్ మీరు మూల్యం చెల్లించుకునేలాగా. మనం అంటాం కదా, మేము భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? నష్టపోతున్నాం అని అర్థం. ఓకే, మనకి చాలా నష్టాన్ని కలిగించవచ్చు. ఇక్కడ ఏంటి, 40 కోట్లు ట్యాక్స్ పేయర్స్ మనీ పోయింది, రెప్యుటేషన్ కూడా పోయింది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా కీ లెసన్స్, మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటో అని చెప్తూ ఫస్ట్ లెసన్ ఏంటి? ఇంటర్నేషనల్ లాని, ఇంటర్నేషనల్ ట్రీటీస్ ని మన 3 ఆర్గన్స్ తెలుసుకోవాలి, ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఏ యాక్షన్స్ తీసుకున్నా వాటికి కూడా మనం కంప్లై అవుతున్నామా లేదా చెక్ చేసుకుంటూ చెయ్యాలి, as far as international investors are involved అనేది ఫస్ట్ లెసన్. సెకండ్ ఏంటి? India should learn that being a country that values the rule of law is an important quality to win over the confidence of foreign investors and an international goodwill. సెకండ్ థింగ్ ఏంటి? రూల్ ఆఫ్ లా ని ఫాలో అవుతున్న కంట్రీ అని అనిపించుకుంటే ఈ కంట్రీ చక్కగా రూల్స్ ఫాలో అవుతుంది, ప్రెజెంట్ రూల్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటారు. ఏదన్నా కంపెనీ వేరే దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ రూల్స్ ఏంటి, అక్కడ చట్టాలు ఏంటి, అక్కడ లీగాలిటీ ఎలా ఉంది, గవర్నమెంట్ బిహేవియర్ ఎలా ఉంది అనే ఆస్పెక్ట్స్ చూస్తారు. ఎప్పుడు కూడా గవర్నమెంట్స్ హరాస్ చేస్తాయి, చట్టాలను ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తాయి అనుకుని భావిస్తే కంపెనీస్ అలాంటి కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావు. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ పెడతారు కాబట్టి మనీ ఎఫర్ట్ అంతా కూడా లీగల్ బ్యాటిల్స్ కి పోతుందంటే కంపెనీస్ ఇష్టపడవు.
అందుకని ఏం చేయాలి, ఫారిన్ ఇన్వెస్టర్స్ని మనం మన దేశానికి వచ్చేలా చేయాలి అంటే రూల్ ఆఫ్ లాని ఫాలో అయ్యే కంట్రీగా ఇండియాకి మంచి పేరు తెచ్చుకోవాలి. ఇలా ఉంటే కష్టం అంటుంది. అప్పుడే వాళ్ళ నమ్మకాన్ని మనం పొందగలుగుతాము, ఇంటర్నేషనల్గా గుడ్ విల్ వస్తుంది అంటున్నారు. Unleashing tax inspectors to extract money out of foreign investors by constantly changing the rules of the game is not an attribute that a liberal democracy should be proud of. ఒక లిబరల్ డెమోక్రసీ, ఒక స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ గర్వపడాల్సిన విషయం కాదు ఇది. ఇలా ఎప్పుడు కూడా రూల్స్ మార్చేసుకుంటూ ట్యాక్స్ ఆఫీషియల్స్ ని కంపెనీస్ పైకి వదలడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల ఇన్వెస్టర్స్ కి మంచి ఒపీనియన్ ఉండదు, కంట్రీ పైన చెడు ఒపీనియన్ వస్తుంది, కాబట్టి మనకి ఇన్వెస్టర్స్ తగ్గిపోతారు అనేది ఈయన యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈయన ఇన్ని మాటలు అంటున్నాడు కానీ, సో దేర్ ఇస్ సెకండ్ ఒపీనియన్. కంపెనీస్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకోవడం కరెక్టా అనేది కూడా క్వశ్చనే. ఇప్పుడు ఇండియా మాత్రమే కాదు, వివిధ దేశాలు ఈ పని చేస్తున్నాయి. ఎందుకంటే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుంటూ ఈ కంపెనీస్, ఈ ఫారిన్ కంపెనీస్ అన్ని ఏం చేస్తున్నాయి, చక్కగా ఈ లూప్ హోల్స్ అన్ని వాడేసుకుంటూ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తున్నాయి. బేసికల్ గా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, కానీ అది ఇండియన్ కంపెనీలో ట్యాక్స్ ప్రాఫిట్ వస్తున్నట్టుగా చూపించట్లేదు. చూపించకపోవడం వల్ల ఇండియన్ కంట్రీకి లాస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సంపాదిస్తుంది ఇండియన్ కంట్రీలో ఉండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దాంట్లో మరి న్యాయబద్ధంగా కట్టాల్సిన ట్యాక్సులు కట్టకుండా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు చేసింది లీగల్ గా కరెక్ట్ అంటే కరెక్టే, చట్ట ప్రకారం కరెక్ట్, మోరల్ గా కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, అది అందరికీ తెలుస్తుంది. కామన్ సెన్స్ కి, మొరాలిటీకి క్వశ్చన్ చేసుకుంటే వడాఫోన్ చేసిన పని తప్పు. లీగల్ గా కరెక్టా అంటే కరెక్ట్, ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు అంటాం కదా, అలా అనమాట. సో ఇట్లాంటి వాటిని మరి ఎలా కరెక్ట్ చేయాలి ప్రభుత్వాలు? అందుకోసమే రెట్రోస్పెక్టివ్ లాస్ తీసుకొస్తున్నారు. వీళ్ళు ఇలా చేయకూడదు అంటే అప్పుడు చట్టం మార్పు తీసుకొచ్చినా సరే ఆల్రెడీ అయిపోయిన పనిష్మెంట్ లేదు. అందుకని చట్టాన్ని బ్యాక్ డేట్ చేస్తే వీళ్ళకి పనిష్మెంట్ అవుతుంది, నెక్స్ట్ చేసేవాడు జాగ్రత్తగా ఉంటాడు అనేది ప్రభుత్వాల యొక్క ఆలోచన. నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ది వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ ఇదే పని చేస్తున్నాయి. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళకి ప్రభుత్వం పైన నమ్మకం పోతుందేమో అనే భయాలు కూడా వస్తాయి. సో దిస్ పర్సన్ ఈ ఆర్టికల్ రాసిన ఆయన సెకండ్ సైడ్ టచ్ చేస్తున్నాడు. ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కరెక్ట్ పాయింట్స్ ని టచ్ చేయట్లేదు. ఇలా మార్పులు చేయడం వల్ల ఇన్వెస్టర్స్ ఏమనేసుకుంటారు అనే విషయం వస్తుంది. ఓకే, ఆనరింగ్ ద ఇంటర్నేషనల్ లా. థర్డ్ థింగ్, ఇంటర్నేషనల్ లాని మనం ఆనర్ చేయాలి. Third, it is likely that the government might challenge the award at the seat of arbitration or resist the enforceability of this award in Indian courts, alleging that it violates public policy. సో గవర్నమెంట్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సీట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ దగ్గరే మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు, ఇంకోసారి చేయమని, లేకపోతే అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు, లేదా దీన్ని ఎన్ఫోర్స్ చేయకుండా ఆగిపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎన్ఫోర్స్ చేయకుండా ఆగిపోవచ్చు. ఏమని ఆరోపిస్తూ దట్ ఇట్ వైలేట్స్ పబ్లిక్ పాలసీ, ఇది గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా ఉంది, మేము ఇది ఎన్ఫోర్స్ చెయ్యము అండ్ ఇంటర్నేషనల్ రూలింగ్ ని ఎన్ఫోర్స్ చెయ్యను అని కూడా ఇండియా ఆగిపోవచ్చు అంటున్నారు. చాలా మంది డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లా అంటారు, ఇంటర్నేషనల్ ట్రీటీస్ అంటారు, ఈ ఒప్పందాలని ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్స్ ఎప్పుడు వస్తుంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ లాని ఇండియా ఫాలో అవ్వలేదు అంటే ఏమవుతుందంటే, ఇండియాని ఎవరు అరెస్ట్ చేయలేరు. ఇండియా అనేది ఒక దేశం కదా, ఎవరు అరెస్ట్ చేస్తారు? చేయలేరు. వాళ్ళు ఏమైనా జైల్లో పెట్టేస్తారా? పెట్టరు. కానీ ఇండియా యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది. ఇండియా డజంట్ ఒబ్లీజ్ ఇంటర్నేషనల్ లాస్, ప్రపంచ దేశాల చట్టాలని ఇండియా ఫాలో అవ్వదు. ఈ రోజు చైనాకి ఎందుకు చెడ్డ పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా? సౌత్ చైనా సీలో మనకి ఇప్పుడు యుఎన్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది, మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీస్, సముద్రాలకు సంబంధించిన చట్టాలు. దాంట్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అని, అంటే మీకు ఇంత నుండి ఇన్ని కిలోమీటర్ల వరకు మీరు ఫిషింగ్ చేసుకోవచ్చు, ఎకనామిక్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, రకరకాల కంట్రీస్కి ఇస్తారు. ఆ మధ్యలో ఉండే ఏరియా చూడండి, ఏ కంట్రీకి చెందని ఉంటుంది చూడండి, అక్కడ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు తప్పితే వేరేవేమీ ఎకనామిక్ యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి కొన్ని రూలింగ్స్ ఉంటాయి. కానీ చైనా ఈ రూలింగ్స్ ని ఉల్లంఘించి చాలా పనులు చేస్తుంటుంది. ఈ చట్టాల్లో ఉన్న విషయాల్ని వినదు, ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చినా ఫాలో అవ్వదు, ఈ కన్వెన్షన్ ఫాలో అవ్వదు. దానివల్ల చైనా యొక్క రెప్యుటేషన్ అనేది దెబ్బతింటుంది. సో చైనాని ఎవరైనా చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. కానీ చైనా రెప్యుటేషన్, దానికి ఉన్న పేరు, వివిధ దేశాలు చైనా గురించి అనుకునే తీరు మారిపోతుంది. ఇండియాకు ఒక మంచి పేరు ఉంది అంటే కారణం ఏంటి? ఇలాంటి రూల్స్ ని ఫాలో అవుతుందని. ఓకే, రూల్ బేస్డ్ గా ఉంటుంది కాబట్టి ఆ మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆ మంచి పేరు పోయే అవకాశం ఉంటుంది అని అర్థం. ఇఫ్ ద గవర్నమెంట్ ఇండీడ్ ఫాలోస్ దీస్ ఆప్షన్స్, దేర్ ఇస్ ఎ లాంగ్ గ్రూయిలింగ్ రోడ్ అహెడ్ ఫర్ వడాఫోన్. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ తీసుకున్నా వడాఫోన్ కి అది చాలా కష్టం. గ్రూయిలింగ్ అంటే ఇంకా చాలా, చూడండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి వడాఫోన్ కి అని అర్థం. ఓకే, ఎక్స్ట్రీమ్లీ టైరింగ్ అని.
చాలా ఇంకా ఇబ్బందికరమైన, వాళ్ళు అలిసిపోయేలా ఉంటుంది పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది అర్థం. ద గవర్నమెంట్ వుడ్ బి ఇల్ అడ్వైజ్డ్ టు గో డౌన్ దిస్ రోడ్ బికాస్ ఇట్ వుడ్ మీన్ దట్ ఇండియా డస్ నాట్ ఆనర్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్. గవర్నమెంట్ ఇలా చేయకూడదు, వుడ్ బి ఇల్ అడ్వైజ్డ్, ఇలా చేయడం అనేది తప్పుడు సలహా అవుతుంది. అలా చేస్తే ఏమవుతుంది, దీని అర్థం ఏంటి, ఇంటర్నేషనల్ లా ఆబ్లిగేషన్ ఇండియా ఆనర్ చెయ్యదు అనే మీనింగ్ వస్తుంది. ఇట్ వుడ్ సెండ్ ఎ డిలిటీరియస్ సిగ్నల్ టు ద ఫారెన్ ఇన్వెస్టర్స్, రీఎఫర్మింగ్ ద సెంటిమెంట్ దట్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా ఇస్ ఇండీడ్ ఎక్స్క్రూషియేటింగ్. ఇలా చేయడం వల్ల ఒక డెలిటీరియస్ అంటే ఒక హానికరమైన, మనకి నష్టం కలిగించే ఒక సిగ్నల్ బయటకు వెళ్తుంది. ఏంటా సిగ్నల్, ఫారిన్ ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. ఏంటని, ఇండియాలో బిజినెస్ చేయడం అనేది చాలా పెయిన్ఫుల్, ఎక్స్క్రూషియేటింగ్ అంటే మనకి బాగా పెయిన్ ఇచ్చేలాంటిది, చాలా ఇబ్బందికరమైన విషయం, మనం ఇక్కడికి వెళ్ళలేం రా బాబు, ఇండియాలో బిజినెస్ చేయడం కంటే చేయకపోవడం బెటర్ అనే ఫీలింగ్ బయట ఇన్వెస్టర్స్కి వెళ్తుంది. ఫోర్త్, ఇది థర్డ్ది. ఓకే, మూడవ లెసన్ ఇది, ఫాలో అవ్వకపోతే ఏంటవుతుంది అనేది. సో ఫాలో అవ్వాలి, ఇంటర్నేషనల్ రూల్ని, ఆబ్లిగేషన్ని మనం యాక్సెప్ట్ చేయాలంటాడు. ఫోర్త్ లెసన్ ఏంటి, దిస్ రూలింగ్ మైట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది two other ISDS claims that India is involved in with Cain Energy and Vedanta on the imposition of taxes retrospectively. ISDS అంటే అదే ఇప్పుడు చెప్పాను కదా, ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. ఇట్లాంటివి ఇంకో 2 కంపెనీస్ తో కూడా ఇండియాకు ఉన్నాయి, కెయిన్ ఎనర్జీ, వేదాంత కంపెనీస్ తో కూడా ఇట్లాంటి ఇంపోజిషన్ ఆఫ్ రెట్రోస్పెక్టివ్ లాస్ సంబంధించి వాటితో కూడా కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. దానిపైన కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ రూలింగ్ వల్ల దానిపైన కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. ఫిఫ్త్, ఎందుకంటే ఈ రూలింగ్ లో కంపెనీస్ కి ఫేవరబుల్ గా వచ్చింది, సో వాళ్ళు కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఐదవది, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ దట్ ఇండియా మైట్ యూజ్ దిస్ అవార్డ్ అంటే ఏంటి, జడ్జిమెంట్ రూలింగ్, టు ఫర్దర్ హార్డెన్ ఇట్స్ యాంటగోనిస్టిక్ స్టాండ్ అగైన్స్ట్ ఐఎస్డిఎస్ అండ్ బిట్స్. ఇంకొకటి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇదే. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ అనేది ఎలా ఉంది, ఇండియాని ఇబ్బంది పెట్టేలా ఉంది. ఈ ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి, బిట్స్ అంటే అర్థం ఏంటి, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అంటే అర్థం ఏంటి, ఇండియా మరియు నెదర్లాండ్స్ కుదుర్చుకున్న ఒప్పందం. ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబట్టే మనకి ఇలాంటి తలనొప్పులు వస్తున్నాయి, ఇలాంటి ఒప్పందాలే కుదుర్చుకోకపోతే మనకి ఇబ్బందులు ఉండవు కదా అని ఇండియా వీటిని ఆపేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ 2016లోనే ఈ బిట్స్ ఇండియాకి నెదర్లాండ్స్ కి మధ్యలో ఉన్న ఒప్పందం అనేది ఎక్స్పైర్ అయిపోయింది, తర్వాత దీన్ని రెన్యువల్ చేయలేదు. ఎందుకంటే వీటి వల్ల మనకి తలకాయ నొప్పులు పెరిగిపోతున్నాయి, మన సోవరినిటీ, మన సార్వభౌమాధికారం దెబ్బతింటుంది, అల్టిమేట్ డెసిషన్ నేను తీసుకోలేకపోతున్నాను, ఏదో ఇంటర్నేషనల్ కోర్ట్స్ మన ఇండియాలో ఏం జరగాలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు, అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ సోవరినిటీ, మన సార్వభౌమాధికారానికి అది ఇబ్బంది కలిగిస్తుంది అనే భావన పెరిగిపోతుంది. యాంటోగనిజం అంటే శత్రుత్వ భావన, వ్యతిరేక భావన. ప్రొటాగనిస్ట్ అంటే హీరో, యాంటోగనిస్ట్ అంటే విలన్ అంటాం కదా సినిమాల్లో, యాంటోగనిజం అనేది పెరుగుతుంది. హార్డర్ అంటే ఇంకా స్ట్రెంత్ అయిపోవడం అంటే ఇంకా. సో ఇట్లాంటి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ కేసులో మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, ఈ బిట్స్ చేయడం వల్లే కదా మనకి ఇలాంటిది వచ్చింది. సో ఈ బిట్స్ అనే దానికి మనం వ్యతిరేకంగా మారిపోదాము, ఆ స్టాండ్ అనేది ఇంకా గట్టి పడిపోతుంది, వ్యతిరేక భావం అనేది ఇంకా గట్టి పడుతుంది ఇలాంటి ఐఎస్డిఎస్లు బిట్స్లు వల్ల. కాకపోతే ఇవి లేకపోతే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కి నమ్మకం రాదు, ఉంటే ఇండియాకి తలకాయ నొప్పి ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, నా మాట అయిపోవాలి అని నువ్వు అంటావు, ఇంకొకళ్ళు వచ్చి నీ మాట తప్పు అని చెప్పి ఒకళ్ళు చెప్తారు, మనది తప్పు అని ఒకరు చెప్పేటప్పుడు మనకు నొప్పేస్తుంది. తప్పు అని చెప్పడానికి కారణం ఏంటి, ఒక చట్టం కానీ ఒక ఒప్పందం కానీ. ఈ ఒప్పందం చేయబట్టే కదా వాళ్ళు ఎవరో వచ్చి నా మాట కాదు నేను చేసింది తప్పు అంటున్నారు. సో ఈ ఒప్పందం చేసుకోకపోతే మనకి ప్రాబ్లమే ఉండదు కదా అని చెప్పి ఇండియాకి భావన వచ్చే అవకాశాలు ఉన్నాయి. as is well known, India unilaterally terminated almost all bits. అందుకనే తర్వాత బిట్స్ అన్ని కూడా టెర్మినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆఫ్టర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ స్టార్టెడ్ సూయింగ్ ఇండియా ఫర్ బ్రీచింగ్ బిట్స్. వీటిని వైలేట్ చేసినందుకు ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియాని సూ చేయడం మొదలు పెట్టారు. సూ అంటే అర్థం ఏంటి, లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం కోర్టులో. The belief in the Indian establishment is that ISDS regime unduly intrudes into India's sovereignty. ఇప్పుడే చెప్పాను, ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ఫీలింగ్ ఏంటి, ఐఎస్డిఎస్ రెజీమ్ అంటే ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని, ఒక సిస్టమ్ అని అర్థం. ఐఎస్డిఎస్ అంటే ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. ఇన్వెస్టర్స్ కి స్టేట్ కి అంటే గవర్నమెంట్ కి మధ్యలో డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ చేసే ఈ మెకానిజం ఏదైతే ఉందో, దిస్ అన్డ్యూలీ ఇంట్రూడ్ అంటే ఒకళ్ళ వ్యవహారాల్లో ఇంకొకరు దూరిపోవడం అనమాట, ఇంట్రూజన్ అంటాం. చూడండి, చైనీస్ సోల్జర్స్ ఇంట్రూడెడ్ ఇంటూ ఇండియన్ టెరిటరీ, వాళ్ళు ఇక్కడ రాకూడదు కానీ వచ్చేసారు, దాన్ని ఇంట్రూజన్ అంటాం. అంటే ఎక్కడికైతే మనం వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళడాన్ని ఇంట్రూజన్ అంటాం. అది మన వ్యవహారాలు కావచ్చు, ఫిజికల్ గా ఒక ల్యాండ్ లోకి వెళ్ళడం కావచ్చు, ఒకళ్ళ విషయాల్లో తలదోచడం కావచ్చు, దేనికైనా మనం ఈ పదాన్ని వాడతాం. అది కరెక్టా అంటే కాదు. ఓకే, అన్డ్యూలీ అంటే అర్థం ఏంటి, టు అన్ అన్వాంటెడ్ డిగ్రీ, అన్వారంటెడ్ డిగ్రీ, చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయడం.
అన్డ్యూల్ అంటే ఎంత రావాలో అంతవరకు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఇండియా వ్యవహారాల్లో తలదూర్చడం అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇండియా యొక్క సోవరీనిటీ, సార్వభౌమాధికారాన్ని దెబ్బతింటుంది. ఇట్లాంటి వాటి వల్ల, ఇలాంటి ఈ ఐఎస్డిఎస్ రెజీమ్స్ వల్ల, ఈ బిట్స్ వల్ల మన సార్వభౌమాధికారం దెబ్బతింటోంది అని ఇండియా యొక్క భావన. కాబట్టి దిస్ డెసిషన్ మైట్ బి యూజ్ టు స్ట్రెంథెన్ ఇట్స్ పాపులిస్ట్ నెరేటివ్, oblivious of the fact that this case and several others are a result of bad state regulation. See, bad state regulation, మన దేశంలో ఉన్న రెగ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది వచ్చింది అనే విషయాన్ని మర్చిపోయి, ఒబ్లీవియస్ అంటే అర్థం ఏంటి, నాట్ అవేర్ ఆఫ్ ఆర్ నాట్ బీయింగ్ అవేర్ ఆఫ్, వీటిని పట్టించుకోకుండా, వీటిని దృష్టిలో పెట్టుకోకుండా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇట్ మైట్ బి యూస్ టు స్ట్రెంథెన్ ఇట్స్ పాపులిస్ట్ నెరేటివ్. పాపులిస్ట్ నెరేటివ్ అంటే స్టోరీ అని అర్థం. ఎలా మీకు చెప్పాలి, పాపులిస్ట్ నెరేటివ్, పాపులిస్ట్ అంటే మీకు అంటే నెరేటివ్ అంటే అర్థం ఏంటంటే ఒక స్టోరీ, ఒక కథ, అంటే జనరల్గా చెప్పే కథ అని కాదు, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అర్థం చేసుకోండి. లేకపోతే ఓకే, వాళ్ళకి పాపులిస్ట్ నెరేటివ్ అంటే వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, నెరేటివ్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇట్లాంటి బిట్స్ కానీ ఐఎస్డిఎస్ కానీ ఇట్లాంటి చట్టాలు, ఇట్లాంటి ఒప్పందాల వల్ల మన యొక్క సోవరీనిటీ దెబ్బతింటుంది. బికాజ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేది జరుగుతుంది, వాళ్ళు మన వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు, వాళ్ళు రూలింగ్ ఇస్తున్నారు. ఈ రూలింగ్ అనేది మన సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తుంది, మన పబ్లిక్ పాలసీని దెబ్బతీస్తుంది, మన డెసిషన్స్ ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇంట్రూజన్ ఇన్ టు అవర్ సోవరీనిటీ అనేది పాపులిస్ట్ నెరేటివ్. దట్ ఈస్ ది ఫీలింగ్ దట్ వీ హ్యావ్ టుడే. సో దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ డెసిషన్ వాడుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు జరిగిన ఈ డెసిషన్, హేగ్ లో వచ్చిన నిర్ణయం చూసారు కదా, రీసెంట్ గా ఇలా జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇండియాస్ బ్యాడ్ రెగ్యులేషన్. ఇది మన రెగ్యులేటరీ సిస్టమ్ లో ఉన్న తప్పుడు రెగ్యులేషన్ వల్ల వచ్చింది, అంతేగాని ఇంటర్నేషనల్ లాలో ఉన్న ప్రాబ్లం కాదు. మనమే కరెక్ట్ గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనే వ్యవహారాన్ని ఇండియా గుర్తు పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఒబ్లీవియస్ అంటే అర్థం అది. ఆ విషయాన్ని మనం పట్టించుకోకుండా, గుర్తు పెట్టుకోకుండా ఇలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. రైట్, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఒబ్లీవియస్. ఇప్పుడు మీకు ఒబ్లీవియస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా అనే సెన్స్ లో వస్తుంది. ఒక సినిమా జరుగుతుంది, మనం అలా చూస్తూ ఉండిపోయాం, ఇంకోటి ఎవడో పక్క నుంచి వచ్చి నీ మెడలో ఉన్న చైన్ కట్ చేసుకుని వెళ్ళిపోయాడు, చేతికున్న గాజులు నీ ఇయర్ రింగ్స్ తీసేసుకుని వెళ్ళిపోయాడు, కానీ నువ్వేం పట్టించుకోవట్లా. యు ఆర్ కంప్లీట్లీ గ్రాస్లీ అబ్జర్వ్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ, ఒబ్లీవియస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. లేదా పక్కన ఏదో పాము వచ్చిందని చెప్పి అందరూ పారిపోతున్నారు, బాంబు పెట్టారని గొడవ చేస్తున్నారు, కానీ నువ్వు పట్టించుకోవట్లా, బికాస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇఫ్ యు ఆర్ ఒబ్లీవియస్ ఆఫ్ సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ అవేర్ ఆర్ యు ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. నీ చుట్టుపక్కల ఉన్నదాన్ని నీ మైండ్ తీసుకోవట్లేదు. అలాగే ఇండియా ఇప్పుడు ఈ విషయంలో ఇక్కడ ఒబ్లీవియస్ అనేది ఎలా వాడారు, ఈ చట్టం రెగ్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనే ఫ్యాక్ట్ ని మనం పట్టించుకోకుండా మన పాపులేషన్ నెరేటివ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని, ఓకే మనకి ఏదైతే అనుకుంటున్నామో, స్ట్రాంగ్ గా ఏదైతే మనం ఫీల్ అవుతున్నామో, మన ప్రాబ్లమ్స్ అన్ని ఇలా ఉన్నాయి, వీటికి కారణం ఇది, దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం తప్పితే ఈ రెగ్యులేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది అని చెప్పి ఆలోచించట్లేదు అంటున్నాను. Finally, this decision shows the significance of ISDS regime to hold states accountable under international law when in case of undue expansion of state power. Final ga ee decision em cheptundi, the significance of ISDS regime. ఈ ISDS regime యొక్క significance, ISDS అని చెప్పాను, ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్. పెట్టుబడిదారుడు మరియు స్టేట్ అంటే గవర్నమెంట్, వాళ్ళిద్దరి మధ్య వచ్చే డిస్ప్యూట్స్, వాటిని సెటిల్ చేసే విధానం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఈ కేసు చెప్తుంది, ఈ జడ్జిమెంట్ అని చెప్తుంది. టు హోల్డ్ స్టేట్స్ అకౌంటబుల్ అంటే ప్రభుత్వాలని జవాబుదారీగా ఉంచడానికి. అంటే ప్రభుత్వాలు ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటే కుదరదు, మీరు తీసుకున్న డెసిషన్స్ కి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ దో యు ఆర్ ది గవర్నమెంట్, యు ఆర్ ఎ కంట్రీ, స్టిల్ యు ఆర్ అకౌంటబుల్, యూ హ్యావ్ టు ఆన్సర్. మీరు తీసుకున్న నిర్ణయాలకి మీరు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఈ ISDS రెజీమ్ ఉండడం వల్ల జరిగింది. లేకపోతే ఇండియా ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఉండబట్టే అది చెప్పే పరిస్థితి వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ అన్డ్యూ ఎక్స్పాన్షన్ ఆఫ్ పవర్, మీ పవర్ ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి, అవకాశం ఉంది కదా అని విపరీతంగా వాడేయడం అన్డ్యూ. డ్యూ కాదు అది, డ్యూ అంటే చేయాల్సినంత, అన్డ్యూ అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్టేట్ పవర్. ద కేస్ ఈజ్ ఎ రిమైండర్
that the ISDS regime, notwithstanding its weaknesses, can play an important role in fostering ఇంటర్నేషనల్ రూల్ ఆఫ్ లా. సో ఐఎస్డిఎస్ రెజీమ్ అనేది అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. నాట్ విత్ స్టాండింగ్ అంటే డిస్పైట్ అని అర్థం అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ ఇట్స్ వీక్నెసెస్, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కెన్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో ఇన్ ఫాస్టరింగ్ ఇంటర్నేషనల్ రూల్ ఆఫ్ లా, ఇంటర్నేషనల్ రూల్ ఆఫ్ లాని స్ట్రెంగ్తెన్ చేయడంలో. రూల్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి? అందరూ చట్టబద్ధంగా ఉండేలాగా చేయడం, రూల్ ఆఫ్ లాని ఫాలో అయ్యేలాగా చేయడం, అది స్ట్రెంగ్తెన్ చేయడంలో ఐఎస్డిఎస్ రెజీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని ఈ కేసు అనేది ఇంకోసారి గుర్తు చేస్తుంది, రిమైండర్. ఇఫ్ మోదీ గవర్నమెంట్ ఇస్ సీరియస్ అబౌట్ వూయింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడంలో మోదీ గవర్నమెంట్ నిజంగా సీరియస్ అయితే ఇండియా షుడ్ ఇమీడియట్లీ కంప్లై విత్ డెసిషన్. ఇండియా ఈ డెసిషన్ ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయడం కానీ ఫాలో అవ్వకపోవడం కానీ చేయకూడదు అని దిస్ పర్టికులర్ పర్సన్ ప్రభాష్ రంజన్, హూ ఇస్ అ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ లా at South Asian University and the author of India and Bilateral Investment Treaties, Refusal, Acceptance, Backlash, ఈ బుక్ ఆయన రాశారు. సో బిట్స్ గురించి ఆయనకి చాలా నాలెడ్జ్ ఉన్నట్టుంది, దానిపైన ఆయన పుస్తకం కూడా రాశారు. ఆయన యొక్క పర్సనల్ వ్యూస్ ఇవి, హిందూ వల్ల వ్యూస్ కాదు. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వన్ మోర్ థింగ్, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. ఎల్లుండి నుంచి అంటే 1st October నుంచి కొత్త బ్యాచ్, కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. సో యూ కెన్ జాయిన్ ఫ్రమ్ 1st October. సో ఇండియన్ ఎకానమీకి ఫీజు 7,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది మీకు. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటిని కవర్ చేస్తాను నేను. సో డీటెయిల్డ్ కవరేజ్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ జాబ్ వచ్చేంత వరకు, మీకు ఎన్నాళ్ళు జాబ్, ఎప్పుడు జాబ్ వస్తే అప్పటి వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. నో బడీ విల్ ఆస్క్ యూ టు క్విట్. దట్స్ ఇట్. నాకు కాల్ చేయాలంటే నా నెంబర్ కాల్ చేయండి. ఇది కూడా నా నెంబర్ రాస్తున్నాం మళ్ళీ, 9591988875. ఏ కోర్స్ కోసం ఏ డౌట్ ఉన్నా సరే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.